నైరుతి రుతుపవనాలు స్థిరంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల యొక్క ఉత్తర గమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే 2 రోజులలో నైరుతి అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ద్వీపాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలను విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అనగా రమారమి 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తూర్పు మధ్యప్రదేశ్ నుండి ఈశాన్య తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. ఇది ముఖ్యంగా తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో పడే అవకాశం ఉన్నది. ఇక మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇదే విధంగా రాయలసీమలో కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ 1-2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండే అవకాశం కనిపించట్లేదు.